ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. కాళేశ్వరం డిజైన్ లో కీలకంగా వ్యవహరించిన హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. మొత్తం గజ్వేల్లో 30 ఎకరాలు 3 బ్యాంక్ లాకర్స్ ను గుర్తించింది ఏసీబీ. ఆదాయానికి మించి అక్రమాస్తులు గుర్తించడంతో ఏసీబీ కేసు బుక్ చేసే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా ఆస్తులను గుర్తించారు, లాకర్స్ ని కూడా గుర్తించారు. అప్డేట్స్ ఏంటి? ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అతనిపై? ఇరిగేషన్ శాఖలో ఈఎన్సీగా పనిచేస్తున్నటువంటి హరిరామ్ నివాసంలో ఈరోజు ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. మొత్తం దాదాపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ సోదాలు అనేది కంటిన్యూ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ టోలీ చౌక్లో ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఆదిత్య ఫార్మ్స్ వద్ద ప్రస్తుతం అయితే ఇంకా ఏసీబీ అధికారులు రైడ్స్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు గజ్వేల్లో భారీగా అక్రమాస్తులు పోలీసు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు కూడా సమాచారం తెలిసింది. గజ్వేల్లో 30 ఎకరాలు, మరోవైపు కొన్ని చిరా ఆస్తులతో పాటు కొన్ని బ్యాంక్ లాకర్స్ను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆదిత్య రాయల్ ఫార్మ్స్ వద్ద ఉన్నటువంటి తన విల్లాలో ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 టీమ్స్ ఇక్కడ చేరుకొని ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూగా కొనసాగారు. డిఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ సోదాలు ఇక్కడ మనం చూస్తున్నటువంటి షేక్పేట నివాసంలో సోదాలు అనేది కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇక ఇరిగేషన్ శాఖలో ఈఎన్సీలో డిప్యూటీ ఈఎన్సీగా పనిచేస్తుంది తన భార్య అనిత కూడా. దీంతో పాటు ఈమెతో పాటు మరోవైపు కాళేశ్వరం డిజైన్ సంబంధించిన విషయంలో, కాళేశ్వరం సంబంధించిన బ్యాంక్ లావాదేవీల విషయంలో మొత్తం కూడా కార్పొరేషన్ ఎండీగా కూడా ఇతను హరిరామ్ పనిచేస్తున్నాడు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా అటు ఏసీబీ అధికారులు పూర్తిగా కూపీలు అవుతున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క రైడ్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సోదాలన్నీ ముగిసిన తర్వాత ఇతనిపై ఆదాయం మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అతని అదుపులో కూడా తీసుకొని ఏసీబీ అధికారులు విచారించే అవకాశం. ప్రస్తుతం అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. గజ్వేల్లో 30 ఎకరాలు 3 బ్యాంక్ లాకర్స్తో పాటు కొంత నగలుతో పాటు కొంత డబ్బు కూడా ఏసీబీ అధికారులు గుర్తించిన సమాచారం తెలుస్తుంది. కీలక డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా సేకరిస్తున్నారు. ఇవన్నీ ముగిసిన తర్వాత ఏసీబీ రైడ్స్ అని పూర్తిగా ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు ఈ సోదాలకు సంబంధించిన దానిపై కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.